అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, 2024 డిసెంబర్ మాసం మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? అత్యద్భుతంగా ఉంది మకర రాశి. గురుడు పంచమంలో ఉన్నాడు. చక్కగా ఏలినట్సన్ జరుగుతుంది, వెళ్ళిపోతుంది. ఇంకా అతి త్వరలో దగ్గరికి వచ్చేసారు. పట్టు వదిలేస్తాడు ఇంకా వెళ్ళినట్సన్. కాబట్టి శనీశ్వరుడు పట్టు వదిలేస్తున్నాడు. కాబట్టి ఫలితాలు స్టార్ట్ అవబోతుంది అంటారు. స్టార్ట్ అయిపోయింది ఎప్పుడో. ఇంకా మహాశుభ టైం అనమాట. మళ్ళీ ఈ గుడ్ టైంలో ఫార్చ్యూన్ టైం, వెరీ ఫార్చ్యూన్ టైం ఎలాగైతే ఉంటాయో మహాశుభ సమయాలు వచ్చేసినాయి. వెళ్ళిపోయేటప్పుడు శుభాలే శుభాలు. ఒక ఇల్లు ఉన్న వాళ్ళకి 2 ఇళ్ళు ఇస్తాడు, ఒక స్థలం ఉన్న వాడికి 2 స్థలాలు, ఒక భార్యతో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కోరుకుంటారు, నాయన ఇందులో నన్ను తప్పట్టకూడదు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఒక భార్య ఉందండి, ఎందుకు బైగామి అనేది ఎందుకు వచ్చింది సెక్షన్లో? 2 భార్యలను ఎందుకు వచ్చింది? వాళ్ళు ఏదో పైకి చెప్తారు అట్లా. మరి సెటప్లు కావాలి అందరికీ కూడా. కలియుగం కదా ఇది, కామయుగం. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా ఒక భార్య ఉన్న వాళ్ళకి సెకండ్ సెటప్లు కూడా వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. అవి వద్దా కావాలా అని కట్ చేసుకోవడం వీళ్ళల్లో ఉండాలి. అది నెక్స్ట్ మనకున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఇప్పుడు మన రాహు ఉన్నాడు చక్కగా మీనరాశిలో. అద్భుతమైన మెస్మరిజం. వీళ్ళు స్థలం 40 లక్షల బిల్డర్లు ఉన్నారండి. 40 లక్షల ఫ్లాట్ ఉంది. ఆ 40 లక్షల ఫ్లాట్ 70 లక్షలు అని చెప్తే కొనేస్తారు వీళ్ళు. అదే మామూలు పాపం పేదోడు వచ్చి ఒక 10 రూపాయలు ఇమ్మంటే ఎవరన్నమాట. అంటే ఈ మకర రాశి వాళ్ళు భార్యలతో గొడవ పెట్టుకుంటున్నారు. ఆల్రెడీ 7 సంవత్సరాల నుంచి భార్యాభర్తల మధ్య కీడ్చులాడుకుంటూ ఉన్నారు. వీళ్ళ ఎవరు చెప్పేది వినరు వీళ్ళు. కోర్టుల్లో కొంతమంది అయితే అడ్వాన్స్గా వెళ్ళి కోర్టులో కేసెస్ వేసుకున్నారు. పోలీస్ ఆఫీసర్స్ చెప్పేది వినరు, లాయర్లు చెప్పేది వినరు, పెద్ద మనుషులు చెప్పేది వినరు, ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది వినరు, ఎవరిష్టం వచ్చినటువంటి వాళ్ళు ఉన్నది. ఇటువంటి వాళ్ళందరికీ కూడా త్వరలో కోర్టు తీర్పు ఈ నెలలో వచ్చేస్తుంది. ఎవరి దారాలు వెళ్ళిపోవచ్చు. యువర్ మ్యారేజ్ ఈజ్ డిస్మిస్డ్, నో లయబిలిటీస్ ఆన్ ఈచ్ అదర్ అని ఇచ్చేస్తారు జడ్జి గారు. వీడేమో గవర్నమెంట్ డిగ్రీ పట్టా, యూనివర్సిటీ డిగ్రీ పట్టా ఇచ్చుకున్నట్టు చెరొకళ్ళు వెళ్ళిపోతారనమాట. తర్వాత తెలుస్తుంది వాళ్ళకి. ఆ విధంగా ఉద్యోగస్తులకి ఎలా ఉందంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో తిరగలేదు. నెంబర్ 1 ఫుల్ ఇన్కమ్స్, ఫుల్ ఖర్చులు, ఎంజాయ్ అనమాట. ఇంకా అసలు మకర రాశికి అడ్డు లేదుగా. కాకపోతే వీళ్ళు మామగారులకు అప్పించారు హెచ్చులకి వెళ్ళి. ఆ మామగారు డబ్బులు కట్టడు. ఆ మామగారిని అడగడం చేతకాక భార్యలను వేధిస్తాడు. భార్యలను దూరంగా పెడుతున్నారు. ఇది మకర రాశి పరిస్థితి. కాబట్టి సంతానం వద్దంటే మగ పిల్లలు పుట్టేశారు. ఇప్పుడు మొన్న గురుడు 5వ ఇంట్లో ఉన్నప్పుడు శుభాలే శుభాలు, కొడుకులే కొడుకులు. ఎక్కడో 1 ఆడపిల్లలు పుడితే అది వేరే విషయం. కానీ ఆ విధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళు స్థలాలు లేని స్థలాలు కొనేశారు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనేశారు. ఆలోచన సరళి పెరిగిపోయింది. మహా జ్ఞానవంతులు అయిపోయారు, దైవభక్తులు అయిపోయారు. వద్దంటే జ్ఞానం వచ్చేసింది. ఇక ఆ జ్ఞానం ఏం చేసుకోవాలో తెలియక వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు. కారణం ఎలాగో చెప్పనా? స్వామి వివేకానంద ఒకసారి అడుగుతాడు వాళ్ళ గురువైనటువంటి రామకృష్ణ పరమహంసని. ఏమని అడుగుతాడు? గురువుగారు ఏదో బ్రహ్మానందం ఆత్మానందం అంటున్నారు, నాకు ఒకసారి ఇవ్వండి అంటే ఆయన ఆజ్ఞా చక్రాన్ని ఇలా ముట్టుకుంటారు రామకృష్ణ పరమహంస. వెంటనే స్వామి వివేకానంద ఆనందాన్ని తట్టుకోలేక బట్టలు చింపేసుకొని ఆ సముద్రం ఒడ్డున నేను తట్టుకోలేకపోతున్నాను ఈ బ్రహ్మానందాన్ని ఆత్మానందాన్ని నాకు విత్డ్రా చేసేయండి అని మళ్ళీ వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆయన టచ్ చేస్తాడు. మా బాబు అంత లాభాలు ఉన్నాయి నాయన మకర రాశి వాళ్ళకి, తిరుగు లేదు అసలు. ఆరోగ్యపరంగా మరి ఎలా ఉండబోతుంది మకర రాశి వారికి? ఆరోగ్యపరంగా వీళ్ళు ఎలా ఉంటారంటే, వీళ్ళకి పిల్లలు ఉంటారు. మకర రాశి వాళ్ళకి భర్తలు ఉంటారు. వీళ్ళేమో మొగుడు పిల్లలు కొట్టుకొని విడిపోరు. వీళ్ళ పిల్లలకి కాపరాలు చేసుకోవాలి. వీళ్ళ కూతుర్లు మొగుళ్ళని వదలకూడదు. వీళ్ళ మనవరాలు మొగుళ్ళని విడగొట్టేస్తారు వీళ్ళు. అంటే తాత చెప్పింది వినాల. ఆ మనవడు వినట్లేదు. కొత్తగా వచ్చిన అల్లుడు వీడి వార్ధక్యం అంతా కూడా 80 సంవత్సరాల రేపో మాపో చచ్చిపోయేవాడు తాత, ఈ మకర రాశి వాడు. వీడు ఏం చేస్తాడంటే, వాడు చచ్చిపోయేవాడు చిన్న పిల్లలు, వాళ్ళు పెళ్ళికయ్యి ఇంకా సంవత్సరం కూడా అవదు. వీడి యొక్క 80 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంత చిన్న కుర్రోడు, కొత్తగా వచ్చిన కుర్రోడు మీద ప్రయోగించి వాడిని కోర్టుల్లో వేసేసి మొగుడు పిల్లల్ని విడగొట్టేసి ఈ రకంగా చేసేస్తారనమాట. కాబట్టి ఆరోగ్యపరంగా ఏముందో చెప్పు, పాపం మానసిక వేదన తప్ప. కాబట్టి వీళ్ళకి ఈ మకర రాశి వాళ్ళ ఆడపిల్లలకు పాపం మానసిక వేదన అనేటటువంటిది ఉంటుంది.
ఇక మగవాళ్ళు వీళ్ళ మానసిక వేదన వేరు. ఎక్కడో మొత్తం అన్నీ తెలిసిన వాడు ఇప్పుడు ఎక్కడో మూలన పడి చచ్చాడు అన్నట్టు ఎలా ఉంటుందంటే, వీడు మొత్తం ఒక బిల్డర్గా ఒక 100, 200, 300 బిల్డింగ్లు కట్టిన మనగాడు వీళ్ళు మామూలు బ్రోకర్ గాడు లిటిగేషన్లో ఉన్న స్థలం అమ్మితే వెనక ముందు చూసుకోకుండా కొనేసాడు. అది మనం గూగుల్లో చూసాం కదా, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లిటిగేషన్లో ఉన్న స్థలం కొనేసి ప్రాబ్లమ్స్లో పడ్డాడని. అలా పడితే లాస్ట్కి ఆ ఇల్లు పోయా, స్థలాలు పోయా. దీనికి ఇప్పుడు వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి 10 కోట్ల స్థలం అమ్ముకొని ఆ అప్పులు తీర్చుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా ఈ యొక్క రాశి వాళ్ళంతా కూడా ఈ నెలలో మనకి ఇవన్నీ కూడా లాసులన్నీ కూడా పికప్ చేసుకుంటారు. మరి వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం కనిపిస్తుందా? అలాగే మరి శుభకార్యాల పరిస్థితి ఏమంటారు? పెళ్ళిళ్ళు అయిపోతాయి. వివాహాల కంటే ముందే ఇప్పుడు ఇవి వచ్చేసినాయి కదా, ప్రీ వెడ్డింగ్. తర్వాత అసలు పెళ్లికి ముందు అసలు పెళ్లి శుభలేఖంలోనే పక్కన ఇంకా పెళ్లి పెడాకులు అయిపోద్దా లేదో తెలియదు. వీళ్ళు చక్కగా ముద్దు పెడుతున్నట్టుగా, ఇలాగ పట్టుకుని కౌగిలించుకుంటున్నట్టుగా ప్రీ వెడ్డింగ్లు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ వచ్చేసినాయి కదా. ఇంకా మనకి ఇంకా గొప్పది మొత్తం లివింగ్ రిలేషనే పెట్టేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంక వీళ్ళకి అడ్డెక్కడుంది? పెళ్ళి అయ్యేదాకా హద్దులు నియమాలు ఏమి లేవు. కాబట్టి వివాహాలేమిటి? నువ్వు పంచమంలో గురుడుంటే వివాహం టైంకే ఇంతకుముందు సంవత్సరం మ్యారేజ్ డే వచ్చేసరికి సంతానం పుట్టేవారు. ఇప్పుడు అసలు మ్యారేజ్ డేకే పిల్లల్ని ఎత్తుకుని కూర్చునే అంత శుభాల పరంపర అనమాట. అంత బాగుంది నాయన. సంతానాలు వద్దంటే పెళ్ళిళ్ళు అయిపోతాయి. అసలు ఎంతవరకు పెళ్లి కాని ప్రసాదులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ లైన్ క్లియర్. అమ్మాయిలు కుజదోషం, సర్పదోషం, రాహుకేతువుల కాలసర్పదోషం, ఏ కాళహస్తులు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఇంట్లో కూర్చున్న డోర్ కొట్టొచ్చి పెళ్లి కొడుకు పెళ్లి చేసేస్తాడు. మరి రియల్ ఎస్టేట్లోను స్టాక్ మార్కెట్లోను ఇన్వెస్ట్ చేయడానికి ఈ మాసం సరైనదే అంటారా? బ్రహ్మాండంగా ఆడొచ్చు. డబ్బులు పుష్కలంగా ఉన్నాయి మకర రాశి వాళ్ళ దగ్గర. ఈఎంఐలు కూడా తెక్కట్టేస్తున్నారు. మామగారు డబ్బులు ఇస్తే ఇంకో ఇల్లు కూడా కొనేస్తారనమాట, అప్పిచ్చిన డబ్బు. కాబట్టి బ్రహ్మాండంగా ఆడతారు. సరైనటువంటి సమయం, మంచిగా ఆడుకోవచ్చు. అలా అని మనం ఎంకరేజ్ చేయం. క్యాసినోస్ కూడా వెళ్ళిపోవచ్చు, వీళ్ళు శుభ్రంగా ఆడుకోవచ్చు. మళ్ళీ నష్టపోయి గురువు గారు వెళ్ళారని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే తోలు తీసేస్తాం కదా మనం. ఎందుకనంటే ఈ యొక్క చెప్పడం మనం ధర్మం. అంటే బుధుడు బాగున్నప్పుడు షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్ అన్నీ కూడా మనం వాళ్ళు ఆడుకోవచ్చు. ఈవెన్ గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ నో రైట్ టు క్వశ్చన్ ఇట్. ఎందువలన శాస్త్ర ప్రకారం మనం చెబుతున్నాం. వాళ్ళు ఇష్టమైతే ఆడుకుంటారు, లాస్ అయితే మనం చెప్పినంత మాత్రాన్ని మానేస్తారా? వెళ్ళిపోయి శుభ్రంగా క్యాసినోల్లో మరి ఎంతమంది కూర్చుంటున్నారు, లాటరీలు ఎంతమంది, కేరళలో కొనేస్తున్నాడు ఒకడు. గురుగారు, మరి మకర రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందంటారు? మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవాలా. శని జపం చేయాలి, శని స్తోత్రాలు చదవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. ఇంట్లో చేయొచ్చు, అది దేవాలయంలోనే చేయాలి. శనీశ్వరుని ముట్టుకోకూడదు. ఇలాంటి సెంటిమెంట్స్ ఏమి లేవు. తర్వాత నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలా. తర్వాత శనీశ్వరుడికి ఓం శనైశ్చరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో నువ్వుల నూనెతో శనీశ్వరుడికి అభిషేకం చేయాలి. ఆ తర్వాత దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వాళ్ళ ఇంట్లో చేసుకోవాలి. నెక్స్ట్ వికలాంగులు ఉంటారు.